నేటి ఆహారపు అలవాట్ల ప్రభావం వల్ల ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యంగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఆయిల్ సీడ్స్ అండ్ గ్రోవర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో బుధవారం శ్రీ దుర్గాంబ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు గండి దేముడు సారథ్యంలో డీసీసీబీ సహకారంతో విశాఖ గీతం ఆసుపత్రి వైద్య బృందం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గండి బాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సైతం వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యవంతులైనా సరే నేటి పరిస్థితులను ఆహారపు అలవాట్లను బట్టి 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకుంటే హఠాత్తు మరణాల నుంచి బయటపడవచ్చన్నారు. PACS లాగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. PACS అధ్యక్షుడు గండి దేముడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గత ఏడాదిలానే ఈసారి వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. DCCB GM అప్పలరాజు మరో అధికారి శ్రీవిద్యలను గండి బాబ్జీ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా సహకార బ్యాంకు DGM అప్పలరాజు మాట్లాడుతూ జిల్లాలో సహకార వారోత్సవాల సందర్భంగా 7 రోజుల పాటు అన్ని సహకార సంఘాల పరిధిలో పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఇది 3వ రోజు మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. గీతం ఆసుపత్రి వైద్యులను కూడా ఈ సందర్భంగా సత్కరించారు. సపోర్లో సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కాంపౌండ్లో మన గీతం హాస్పిటల్ వారి సహకారంతో ఈవేళ ఇక్కడ మనం ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించుకుంటున్నాం. దీంట్లో అన్ని విభాగాల వాళ్ళు కూడా వచ్చారు. టెస్టులు చేసుకోవచ్చు, అన్ని ఫ్రీగా చేస్తారు. ఏదైనా అడిషనల్గా మరీ మీకు కాస్ట్ మించిపోయి ఏదైనా పడితే అది ఒక మినిమం కాస్ట్ చేస్తారేమో, కానీ మ్యాక్సిమం అన్నీ కూడా ఫ్రీగా చేసే అవకాశం ఉంది. గీతం వాళ్ళు వారి సహకారంతో చేస్తారు. ముఖ్యంగా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ప్రతి 6 నెలలకి కూడా మనిషి ఎంతో ముఖ్యం. ఆరోగ్యాన్ని మనం సంపాదించుకుంటేనే వేళ ఆస్తి సంపాదించుకున్నట్టు లెక్క. ప్రతి 6 నెలలకి ఆరోగ్యంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉందా అనే ఉద్దేశంతో టెస్టులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే ఇది సినిమాలో చూపిస్తున్నట్టు మనిషి సడన్గా 10 రోజుల్లో క్యాన్సర్ వస్తుంది, మనం గుర్తించలేము. సడన్గా 20 రోజుల్లో చచ్చిపోతాడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఆ క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ కూడా అంటే కాస్ట్లీ అయినప్పటికీ ఒక 5 మినిట్స్లోనే అసలు ఏ పార్ట్లో క్యాన్సర్ ఉందో తెలియజెప్పే మెసేజ్ వచ్చాయి. సో దయచేసి మనం అందరం కూడా చాలా మెడికల్గా అందరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మనం ఏ రోజైనా మనం చనిపోవాల్సిందే, కానీ చనిపోవడం అనేది ఒక ఆరోగ్యకరంగా చనిపోవడం కూడా ఒక వరం. అలా చనిపోతేనే మన జన్మకు సార్థకత. లేకపోతే మంచం మీద ఉండి నెలల తరబడి కుటుంబానికి భారంగా ఉండి మనం ఎవరం కూడా భరించడం చూస్తామని చాలా మంది. కనీసం ఒక సుఖమైన సాగు కోసమైనా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను అందరితో తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన సపోర్ట్ ప్రాంతంలో చాలా హాస్పిటల్స్ ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్స్ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది హైవేలో ఉండేది, మరి హైవే ఇప్పుడు బైఫికేట్ అయిపోయింది కాబట్టి, డైవర్స్ అయిపోయింది కాబట్టి హైవేకి సంబంధం లేకుండా మన హాస్పిటల్ మనం బాగు చేసుకుంటే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. రాబోయే రోజుల్లో మనకున్న హాస్పిటల్ కూడా మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా
మనం విశాఖపట్నానికి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం 40 నిమిషాల్లో ఈ ఆరులో మెడికల్ సిటీకి వెళ్ళిపోయే అవకాశాలు మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంత వర్రీ అవ్వాల్సిన పని లేదు. మనిషికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తక్కువని కేజీఎస్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మనిషికి ఆర్థిక పరిస్థితి బాగుంటే మనం ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. వార్షికోత్సవాల సందర్భంగా నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు, అలాగే డీసీసీ చైర్మన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి సొసైటీ ఈ 1వ తారీఖుని ఈ వార్షికోత్సవాల సందర్భంగా మెడికల్ క్యాంప్ పెట్టమని చెప్పారు. గత సంవత్సరం కూడా కేర్ వాళ్ళు వచ్చి పెట్టారు ఇక్కడ. అలాగే ఈ సంవత్సరం కూడా మేము కేర్ కాకుండా గీతమని పెడదామని చెప్పి మరి బాబ్జీ గారి సహకారం తీసుకొని ఇవాళ గీతం ఇన్స్టిట్యూట్తో మాట్లాడి ఇవాళ మన సొసైటీలో ప్రచారం అయితే బాగానే చేసాం. పేషెంట్లు అయితే వస్తారని నమ్మకం మాకైతే ఉంది. మరి ఈరోజు ప్రజలకి చెప్పారు బాబ్జీ గారు, ప్రతి వాళ్ళు పుట్టడం చావడం 2 జరుగుతాయి. కానీ చాలామంది టెస్ట్లే చేయించుకోకుండా సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. ప్రతి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న ఫుడ్ ప్రకారంగా ప్రతి నెలకు ఒకసారి ఆరోగ్యానికి అయితే షుగర్ అవ్వండి, బీపీ అవ్వండి, ఈసీజీ అవ్వండి, రకరకాల టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులను చేయించుకొని మెడికల్ ప్రతి మానవుడు ఈరోజు అయితే 50 దాటిన తర్వాత మాత్రలు మటుకు మింగాలి, మందులు వాడాలి. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు మండలానికి సంవత్సరాలు కాకుండా ఒక 6 నెలలకు ఒకసారి సరే మెడికల్ క్యాంప్ పెట్టి రైతులకు కానీ ప్రజలకు కానీ వీటి మన సొసైటీ రైతులకు కానీ అందరికి కూడా ఉపయోగపడాలనే ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టాం. మరి ఈ కార్యక్రమానికి మరి సోదరుడు బాబ్జీ గారు వచ్చి ఇవాళ ఆయన సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసుకున్నాం. అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇవాళ ఈ సహకారం అందించి ఇవాళ మా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.